జీరో దందాన్ని అరికట్టాలి, జీరో దందాన్ని అరికట్టాలి, జిఎస్టీ కట్టాలి, మనకు రసీదు ఇవ్వాలి, నాణ్యమైన వస్తువులు అమ్మాలి. అమ్ముతలేరా? ఎట్లా వాళ్ళు అన్యాయమైన వస్తువులు అమ్మేది? వాళ్ళు రేట్ అయితే తగ్గించారు, క్వాలిటీ అమ్ముతారని ఒక చర్చ లేదా? తప్పు. ఇప్పుడు రేమండ్స్ క్లాత్ ఉంది కదా, రేమండ్స్ క్లాత్ లో 5-6 రకాలు ఉంటాయి. అసలు అది ఏది గుర్తుపట్టలేము కూడా. ఫస్ట్ రకం పేరు చెప్పి లాస్ట్ రకం ఇచ్చి ఫస్ట్ రకం పైసలు తీసుకుంటాడు. ఫస్ట్ క్వాలిటీ ఉంటా కదా, దాని డబ్బులు తీసుకొని ఏ క్వాలిటీ ఇస్తాడో తెలియదు మనకు. అట్లుంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఎన్నిటిని చెక్కు పెట్టాలంటే వాళ్ళ మీద ఉద్యమం వచ్చింది, చెక్కు పెట్టడానికే. తప్పకుండా ఇది ప్రజలే చూసుకుంటారు, ఏ ఊరు కావురే. సెలూన్లు కూడా ఉన్నాయి అవి. సెలూన్లలో పనిచేసేది మన వాళ్ళు, సెలూన్ షాప్ ఓనర్ వాళ్ళు. అవునా? 500 నుంచి 1000 రూపాయల పైన ఉంటది రేటు. భారీ ఎత్తున ఉంటది. సినిమా స్టూడియో ఇదేమని సినిమా స్టూడియో కన్నా బాగుంటది. ఆడవాళ్ళు వచ్చి కటింగ్ చేస్తుండ్రు ఆ రాష్ట్రాల్లో, ఇన్ని రాష్ట్రాలలో. మన వాళ్ళు ఏం కావాలి చెప్పండి? అలా లీస్ట్ కమ్యూనిటీ. అవును, చాలా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీకి వచ్చిన ఉపాధిని కూడా పోగొడుతున్నారు వాళ్ళు. అంటే షాపులు వీళ్ళే పెడుతురా? సంఘాలు ఉంటాయి కదా వీళ్ళు, నాయ బ్రాహ్మణ సంఘాలు ఎక్కడికెక్కడ ఉంటాయి కదా. సంఘాలు ఉన్నాయి. సంఘాలు ఇస్తే మొన్న ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, ఎవరైనా ఏ కులమైనా ఏ వృత్తినైనా అవలంబించవచ్చు అన్నది. అయిపోయి ఓకే. మరి ఇదే నాయ బ్రాహ్మణ కులానికి తిరుపతిలో అయ్యగారు ఉద్యమం అవుతారా? అదే కదా, మరి అది ఇయ్యరు. మళ్ళీ సుప్రీంకోర్టు ఒక పెద్ద రూలింగ్ ఇచ్చేసింది, వీళ్ళ వృత్తి లేదు. ఆ నాయ బ్రాహ్మణులే వాళ్ళు కూడా వాళ్ళకి అది ఇయ్యమని. యాదగిరి గుట్టల, శ్రీశైలంలా, తిరుపతి రీతి అటపైన బతుకుతున్నారు. అట్లా హైదరాబాద్ లోనే సెలూన్లు ఉన్నాయి వాళ్ళు చాలా బీభత్సంగా పనిచేసేదేమో మన నాయ బ్రాహ్మణులు. వాళ్ళ కింద జావేద్ హబీబ్ ఏం చెప్పండి, 1000 రూపాయల పైనే ఉంటది. అవును, అది వాళ్ళదేనా? నథింగ్ అంతే వాళ్ళే. ఓకే. సో ఇంకా లేని బిజినెస్ ఏమున్నాయి ఇంకా వీళ్ళే? రెండే, మటన్ చికెన్, తాళ్ళెక్కుడు. ఈ రెండే చేయలేరు వాళ్ళు. అన్ని 98 దాంట్లో ఉండరు వాళ్ళు. అది ఎందుకంటే చికెన్ వాసన వస్తుంది కాబట్టి. చికెన్ వాళ్ళు వెజిటేరియన్స్ కదా, మేజర్ వెజిటేరియన్స్ కదా. అవును. సో దాని జోలికి పోరు. వాళ్ళు గుడ్లు కూడా అమ్మారు, మీకు తెలుసా? అవును, అదే చాలా మార్వాడి ఎగ్స్ ని వాళ్ళు అమ్మరు, నాన్ వెజ్ లాగానే చూస్తారు. అలా ఆడ ఎంత పెద్ద గిరాకీ కానీ ఎగ్ అమ్మడు. ఆ రెండిట్లో మన వాళ్ళు బచాయించిపోయింది. సో ఇప్పుడు ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవ్వరు కూడా వీళ్ళు ఈ గోబ్యాక్ అన్నది తప్పు అని క్వశ్చన్ చేస్తున్నారు కదా. గోబ్యాక్ ఎట్లా అంటారని అందరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు బండి సంజయ్ ఒక్కడికి బాధ ఉంది, ఎవరికి లేదు బాధ. రాజా సింగ్ కు కర్త కర్మ క్రియ మొత్తం కూడా వాళ్ళే. మాధవీలతకు కూడా వాళ్ళే. బండి సంజయ్కి ఏంటంటే కరీంనగర్ టౌన్ లో 300 మార్క్ కంపెనీ గ్రానైట్ కంపెనీలు ఉంటే 250 కంపెనీలు మారడలయ్యి. ఏవి? కరీంనగర్ గ్రానైట్. ఓకే, మొత్తం కొండలు మింగిన అనకొండలు అవేనా? వాళ్ళే కదా. 50 దుకాణాలు మన తెలంగాణలో 300. అందుకోసం బండి సంజయ్కి సపోర్టు, బండి సంజయ్ వాళ్ళకి సపోర్టు. ఇక్కడ ఓల్డ్ సిటీలో పార్టీ పరంగా ఇక్కడ సపోర్టు. కేవలం వాళ్ళ సందాలతోని బతుకుతున్నది బీజేపీ పార్టీ. పిడికెడు మంది నార్త్ ఇండియా వాళ్ళు మా అంటే చాలా పర్సంటేజ్ కూడా ఉండరు వాళ్ళు. ఓట్లు కూడా వాళ్ళే ఉండవు, ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండదు. వాళ్ళు డబ్బులే ఉంటాయి, డబ్బు కోసం వచ్చారు కదా, అదే ఉంటది. దానికోసం మన తెలంగాణ బిడ్డల నుంచి దూరమై ఆయన రాజస్థాన్, గుజరాత్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. రేపు పొద్దున ఈ గోషిమాల్ కానీ, హైదరాబాద్ కానీ, కరీంనగర్లో కానీ వీళ్ళకి ఓట్లు తెలంగాణ ప్రజలు వేస్తారని ఎట్లా అనుకుంటారు? అర్థమైపోలేదు వాళ్ళ యొక్క తీరు. సో ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ మూవ్మెంట్ చాలా బలంగా నడిచి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఆ స్థాయి ఉద్యమం కింద దీన్ని చూడాలనా? ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఏమో రాజకీయ ఆధిపత్యం కోసం, పాపం ప్రజల మధ్య అది లేదు. ఇప్పుడు మనము ఎందుకు ఆంధ్రోళన ఇంకా అంటే మనము ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు కూడా మనకి. అవును, రీసెంట్ గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ అమ్మాయిని ఆంధ్ర అబ్బాయికి ఇచ్చిండు. మనకు అవి ఉన్నాయి సంబంధాలు, వాళ్ళతో మనకు చాలా పొత్తులు ఉన్నాయి వాళ్ళకు. బార్డర్ కాబట్టి బాగా సంబంధాలు మనం ఇచ్చిలో పుచ్చుకుంటాం. వీళ్ళకు మనకు అసలు ఏం సంబంధం లేదు కదా. అలా మనతో మాట్లాడారు, కల్చరు కాదు, మన సమాజంతో కలవరు వాళ్ళు అసలు. ఇక్కడ మాట్లాడరు మనతో. వాళ్ళు పురుగులాగా చూస్తారు. షాప్ల కాడికి పోతే హిందీలో మాట్లాడి పురుగులాగా చూస్తారు. మన తెలుగులో మాట్లాడితే నవ్వుతారు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఢిల్లీ పోతే మనమే మాట్లాడాలి హిందీ, వాళ్ళు వస్తే మనమే మాట్లాడాలి హిందీ. జాతీయ భాష అంటూ హిందీని రుద్దే ప్రయత్నం చేస్తారు. 4 రాష్ట్రాల్లో మాట్లాడతారు హిందీ.
అన్ని రాష్ట్రాల వాళ్ళ సొంత భాష మాట్లాడుకుంటారు ఎవరైనా. రాష్ట్రం భాష ఆ రాష్ట్రానికి. అంతే ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఒక 4-5 రాష్ట్రాల సెంటర్లో, ఢిల్లీ చుట్టూ అంతే. ఇంకెక్కడ మాట్లాడు 4 రాష్ట్రాలు, ఢిల్లీ. దానికి జాతీయ భాష అందరు నేర్చుకోవాలని మన మీద రుతారు. జాతీయ భాషలు అంటే ఏం లేవు నాకు తెలిసి. ఆ చట్టం చేసారు మన మీద రుద్దారు.